నిజంగా కుటుంబ పరిపాలన గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కి ఉన్నదంటే ఇక మొత్తం ప్రపంచం నవ్వి నివరపోతూ ఉంటారు. కేసీఆర్ గారు, కవిత గారు, సంతోష్రావు గారు, కేటీఆర్ గారు, అట్లాగే మనకు కనిపించే హరీష్ రావు గారు ఎవరి కుటుంబ పరిపాలనను 10 ఏళ్ళు ఎలుగబెట్టిలో ప్రపంచానికి మొత్తం తెలుసు. కాబట్టి నువ్వు చేసే తప్పుల్ని మిగతా వాళ్ళకు నెట్టే ప్రయత్నం చేయడానికి ఉండదు. పచ్చ కామెర రోజు ఒకత పచ్చగా కనబడినట్టుగా మీలాగా కుటుంబ సభ్యులకు ప్రయారిటీ ఇచ్చే పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. పనితీరు ఆధారంగానే ప్రయారిటీ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా తనకి సంబంధించిన సొంత నిర్ణయాలను తీసుకునే ప్రయత్నం చేయలేదు. పార్టీ నిర్ణయాలను ఆలోచించే ప్రయత్నం చేసి ప్రభుత్వాలు పార్టీ పట్ల గౌరవిస్తుంది. కలిసేసి వచ్చి ఆయనకు ఉన్నది కలు అని చెప్తున్నాను. 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఏం నిర్వాహకం చేసారో తెలియదా? వాళ్ళ టైంలో ఏ కులపొళ్ళు ఏ బంధువులు అభివృద్ధి చెందిలో తెలియదా? లేకపోతే ఆయన తప్పులను మామూలు నెట్టివేసే ప్రయత్నం చేయడం ఏదైతుందో అది సరైన వివరంగా కాంగ్రెస్ పార్టీ చూడట్లేదు. ఇప్పటికైనా కూడా కేటీఆర్ తన 10 సంవత్సరాల తప్పుల సంబంధించిన ప్రాయచిత్తాన్ని ప్రకటించాలి. అప్పుడు కానీ మనకు సమాధానాలు దొరికే అవకాశం లేదు. నిజంగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసే ముందు తన సొంత చెల్లె ఏదైతే పార్టీ మీద కేటీఆర్ మీద ఆరోపణలు చేసిందో వాటికి సమాధానం ఇచ్చిన తర్వాత మిగతా వాటి మీద అటాక్ చేస్తే ఐడియాలజికల్గా మేము ఆహ్వానిస్తాం. ఇప్పుడు నిజంగా ముఖం లేక ప్రజలు ఓడగొట్టింది కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, ప్రజాస్వామ్యంలో ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఆ ఓటమి గెలుపు న్యాయ నిర్ణేత ప్రజలే. కాబట్టి ఓటమి చెందినప్పుడు వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. కానీ కేసీఆర్ గారు పెద్ద నాయకుడు చనిపోతేనే ఆ రోజు పోకుండా మళ్ళీ 2-3 రోజుల తర్వాత ప్రజల నుంచి విపరీతమైన చిత్కారాలు వచ్చినాక పోయిన ఆయన. అదే రోజు మీద గౌరవం ఉండేది. ప్రజలందరూ ఎందుకు పోలే అని అందరు మేధావులు విమర్శించాక అక్కడ పోయే ప్రయత్నం చేశాడు. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు లేరు కదా, ఇక్కడ ఏదున్నా ఆయన పోతున్నారు, అటెండ్ చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శల కన్నా సైద్ధాంతిక విమర్శలు చేస్తే స్వాగతిస్తాం. ఈరోజు పారిశ్రామిక పాలసీ గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చేసిన దాన్ని మేము కొంత మెరుగుదిద్ది అమలు చేస్తున్నాం తప్ప అక్కడ తప్పులకు పూర్తిగా వాళ్ళే బాధ్యత వహించాలి. అట్లాగే ఏమైనా ఉంటే మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది, కానీ వ్యక్తిగత ఆరోపణలు కుటుంబం మీద ఆరోపణలు చేసే హక్కు మాత్రం కేటీఆర్ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము అభిప్రాయపడుతున్నాం. అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తుందా మనం వేటాడిసి మనం వేచి చూద్దాం. కాంగ్రెస్ పార్టీగా మాత్రం మేము బరిలో ఉంటాం. ఎక్కువ అత్యధిక విద్యార్థికులు మా పార్టీ వైపు నుంచి మాకు మద్దతుగా ఉన్నారు. గతంలో కూడా తీర్మానం వల్ల గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో గెలిచిన విషయాలు కూడా మర్చిపోవద్దు. ఏదైనా రాజకీయాల్లో గెలుపుకోవటం ఉంటే వాటి స్వీకరించే హోదా ఉండాలి. మేము ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల్లో ప్రజల తీర్పే అంతిమం. ఆ 2 పార్టీల పొత్తును ప్రజలు హర్షిస్తారా తిరస్కరిస్తారా అనేది మనం భవిష్యత్తులో మనం వేచి చూడాలి. మేము మాత్రం 2 పార్టీలు ఏకమైనా 3 పార్టీలు ఏకమైనా కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా మేము ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారి కోసం మేము వాళ్ళ ఓటు కోసం అప్పీల్ చేస్తాం. ఎందుకోసం అంటే ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం గ్రాడ్యుయేట్లో ఎక్కువ మంది పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేయడం వల్లనే వాళ్ళు ఈరోజు పవర్లోకి వచ్చి డెసిషన్ మేకింగ్లో ఉండగలిగినారు. అక్కడ రిజర్వేషన్స్ ఉండడం వల్లే అణగారిన వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఈ 2 ఏర్పాటు చేసే కాంగ్రెస్ పార్టీ వైపు పట్టభద్రులు ఖచ్చితంగా ఇటువైపే ఉంటారన్న ఆశాభావంతో మేము ఉన్నాం. 70,000 ఉద్యోగాలు ఎవరిచ్చిలో మీరు చెప్తే నేను వింటాను. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎవరి కాలంలో మీరు చెప్తే నేను వింటాను. నిరుద్యోగులపై కలవడానికి సిద్ధపడ్డా కూడా తిరస్కరించిన వాళ్ళు కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ వల్ల మీరు చెప్తే నేను వింటాను. 10 ఏళ్ళ గోసే కదా సార్. ఈరోజు కాంగ్రెస్ పార్టీపై ప్రెషర్ ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్ మేము ఇస్తాం, నోటిఫికేషన్ కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ 10 సంవత్సరాలు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే, జాబ్ క్యాలెండర్ ఇస్తే, సిస్టమేటిక్గా మీరు ఒక ప్రాసెస్ తీసుకుంటే బహుశా మా మీద అంత ఒత్తిడి ఉండకపోయేది. మీరు చేస్తే తప్పులే కదా, మేము సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు భ్రమంలో ఉన్నారు, మేము వాస్తవంలో ఉన్నాం. ఇప్పుడు నేనే చెప్తున్నా అసలు భ్రమంలో ఉన్నారు. 70,000 ఉద్యోగాలు వాళ్ళు ఇస్తే ఉద్యోగాలకు సంబంధించిన పత్రాల మీద ఏ డేట్స్ ఉన్నా ఎవరు సంతకాలు మీరు చెప్తే నేను వింటాను సిద్ధంగా ఉన్నాను. అట్లా కాదు సార్. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే 10 ఏళ్ళు వాళ్ళు ఫెయిల్ అయినారు కాబట్టి నిరుద్యోగులు మాకు సపోర్ట్ చేసినారు కదా. ఒకవేళ నిజంగా వాళ్ళే కల్పిస్తే మాకు సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోయేది కదా. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు నిరుద్యోగులు మాకు ఓట్లేదో చెప్తున్నారు. ఎందుకు ఓట్లేదు? మీరు కల్పించలేదు కదా. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఏదైతే అన్నామో దానికి కట్టుబడి ఉంటాం. డెఫినెట్గా యూత్, ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్, బిజినెస్ పీపుల్ అందరూ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న అభిప్రాయంతో మేము ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.